రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో బీసీలకు రిజర్వేషన్ కల్పించినందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపిన మాజీ జెడ్పీ చైర్మన్ చెంచులబాబు యాదవ్ అదేవిధంగా మీడియాతో మాట్లాడుతూ నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బడుగు బలహీన వర్గాలకు 35% రిజర్వేషన్ తీర్మానించడం కేబినెట్ లో ఆమోదించడం వల్ల బీసీలు అందరూ హర్షం వ్యక్తం చేశారన్నారు. నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని తెలిపారు. గతంలో 34% ఉన్న రిజర్వేషన్ 24% జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కుదించి 10% తగ్గించారు అని తెలిపారు. ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో బలహీన వర్గాల వారికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 34%గా తీర్మానించడం, కేబినెట్ లో ఆమోదించడం మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నా. గతంలో స్థానిక సంస్థలలో 34% ఉన్నటువంటి రిజర్వేషన్లను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 24%కి కుదించి 10% తగ్గించి దాదాపు ఈ రాష్ట్రంలో 16,896 మంది బడుగు బలహీన వర్గాల వారికి రావాల్సిన స్థానిక సంస్థల్లో వారికి రావాల్సినటువంటి రిజర్వేషన్ లేకుండా చేశారు. దీనివల్ల అనేక మంది బలహీన వర్గాల వ్యక్తులు సర్పంచులు గాను, వార్డు మెంబర్లు గాను, ఎంపీటీసీలు గాను, జెడ్పీటీసీలు గాను, మండలాధ్యక్షులు గాను, జెడ్పీ చైర్మన్లు గాను, మున్సిపల్ చైర్మన్లుగా గాను, కార్పొరేటర్లు గాను, మేయర్లుగా గాను అనేక ఉన్నత పదవులను అధిరోహించలేకపోయారు. బీసీలను వెన్నుపోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి అని తెలుసుకుంటున్నా. ఈరోజు 34% రిజర్వేషన్లకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం లభించడం వల్ల బలహీన వర్గాల వారికి స్థానిక సంస్థలలో పూర్తిగా రిజర్వేషన్లు వచ్చే అవకాశం దక్కింది. అనేక మంది జెడ్పీ చైర్మన్లు గాను, మండలాధ్యక్షులు గాను, జెడ్పీటీసీలు గాను, సర్పంచులు గాను నెగ్గే అవకాశం దొరికింది. కొన్ని వేల మంది బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం వచ్చే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుందని తెలియజేసుకుంటున్నా. అలాగే కేబినెట్ లో ఈ నామినేట్ పదవుల భర్తీలో కూడా 34% బడుగు బలహీన వర్గాల వారికి మేము కేటాయిస్తామని చెప్పి తెలియజేయడం పట్ల కూడా మేము సంపూర్ణ హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఆ రోజు యువకుల పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారు బడుగు బలహీన వర్గాల వారికి అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఏ హామీ ఇచ్చారో మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ఈరోజు కేబినెట్ లో ఆమోదించినందుకు మా నారా లోకేష్ బాబు గారికి కూడా మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఒక మాటలో చెప్పాలంటే బీసీలంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీలని తెలుసుకుంటున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నత పదవులను బలహీన వర్గాల వారికి ఇచ్చిన ఘనత కూడా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని తెలియజేసుకుంటున్నా. కేంద్రంలో రామ్మోహన్ నాయుడు గారు విమానయాన శాఖ మంత్రిగా ఈరోజు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు రాష్ట్రంలో టీటీడీ ఈవోగా గాని, ఈరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గాని, డీజీపీ గాని ఉన్నత పదవుల్లో బలహీన వర్గాల వారికి స్థానం కల్పించిన ఘనత ఒక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి మాత్రమే దక్కుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాం. ఇకనైనా బీసీలందరూ కూడా మనందరం కూడా గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అండగా నిలిచాం. 124 స్థానాలు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కైవసం చేసే కారణం బడుగు బలహీన వర్గాలని తెలుసుకుంటున్నా. బలహీన వర్గాల వారు ఈ రాష్ట్రంలో ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపిన వల్లనే తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో ఘన విజయం సాధించిందని చెప్పి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు గారు మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పూర్తిగా బడుగు బలహీన వర్గాల వారికి అన్ని రంగాలలో కూడా న్యాయం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు, నామినేట్ పదవుల్లో 34% రిజర్వేషన్ కల్పించినటువంటి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకులు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు బలహీన వర్గాల వారి తరఫున తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నా.